మొన్న దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు బీహార్ పోయిర్రబ్బా. బీహార్ పోయి ఎవడెవడైతే బెయిల్లో ఉన్నారో వాళ్ళందరూ కథలు పడుతున్నారు. బిల్లు వచ్చింది, 30 రోజులు జైలు ఉన్నాడు అని అంటే తాట తీస్తాము, పదవులు గీదవులు అన్నీ పోతాయి, పెదవులు మూసుకొని కూర్చోవాల్సి వస్తుంది అని చెప్పి ఒక సెటారికల్ సారు కొట్టిండు మోదీ గారు. కొట్టంగానే అవో నాయుడు గారు కూడా బెయిల్ నుంచి వచ్చే ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టు, నితీష్ గారు కూడా, అరే నితీష్ గారి మీద అయితే ఒక్క కేసు కూడా లేకపోయే కదా, సరే నాయుడు గారి మీద ఉందని అనుకుందాం. సుప్రీంకోర్టు ఆయనకు నిజంగా చెప్పాలంటే ఆయన బెయిల్ పిటిషన్ ఏదైతే వీళ్ళు రద్దు చేయాలని కోరినరో సుప్రీంకోర్టు కొట్టేసిందా వెనకటిది, అదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కేసు మీద. అయినా బట్టగలిసి మీ దేశుడు మానరాయ. కేవలం ఇది నితీష్ మీద, చంద్రబాబు నాయుడు మీదనే ఉంటుంది. మళ్ళీ రేవంత్ రెడ్డికి అత్యంత ఎక్కువ కేసులు ఉన్న భారతదేశంలో ముఖ్యమంత్రి ఎవరు రాబాయ్? రేవంత్ రెడ్డి మీద పల్లెత్తు మాట మాట్లాడరు. ఎందుకంటే ఇలా నాడి మొత్తము ఎవరు చుట్టూ? నితీష్ నాయుడు చుట్టూ. అంటే మోడీని ఇరకటంలో పెట్టాలా, భారతీయ జనతా పార్టీని ఇరకటంలో పెట్టాలా, ఈ రిలేషన్ ఏదైతే ఉన్నదో కూటమిని దాన్ని చెదరగొట్టాలా.